వందనాలు. వందనాలండి. హల్లెలూయా. 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 మా బాగా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ ఎడల నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు, భయపడకుము. నువ్వు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప కలిగిన దేవ రక్షక నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నీ బిడ్డల జీవంలో ఇప్పటిదాకా నాయన తండ్రి కీర్తనలతోనూ వాక్య పట్టణంతో వాక్య ధ్యానంతో నిన్న మనం చెప్పిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఆయా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని మీరే మాట్లాడండి. మాట్లాడే మాటలు బాగా పోకుండా మా హృదయంలో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. జూములో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి గృహాన్ని జ్ఞాపకం చేసుకొని సంరక్షిస్తూ ఉన్నందుకు మీకే స్తోత్రాలు. అయా నైనా నీ మాటలు జుంటి తేనీల ధారల వంటి మాటలు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. కనికరించండి. ఇంకొక వాక్య పట్టణంలోనికి వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు కృపనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి దేవుడు ప్రభువు అయిన కారణంగా మానవులపై తనకున్నటువంటి కృప, కరుణ, వాత్సల్యాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఏం రాస్తున్నాడు? దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవాలి అనే ఆకాంక్ష ఈ దానియేలుకు ఎక్కువగా ఉంది. దేవుడు దాచిపెట్టి ఉంచినటువంటి రహస్యాలు ఏమున్నాయో ఆ రహస్యాల్ని నేను ముందుగా తెలుసుకోవాలి అనే ఆకాంక్ష, ఆలోచన ముందుగానే తెలుసుకుంటే ఏమవుద్ది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందు ఏం జరుగుద్దో ముందుగా తెలుసుకుంటే ఏమవుద్ది ఆ మనిషికి? లోకంలో ఉన్నప్పుడు బీపీ వచ్చుద్ది. ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు నా ఉద్దేశం ప్రకారంగా. 35 ఏళ్ళు దాటితే చాలా బీపీ వస్తానే ఉంది. అలాంటిది ఏందయ్యా అంటే ముందుగా తెలుసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొన్ని సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎవరెవరికి ముందుగా తెలియచేయాలి అనుకుంటాడు. దేవుడు కొన్ని రహస్యాలని పరలోకంలో దాచుకోడు. ఆయన దాచుకునే అవకాశం లేదు. ఎందుకని? ఒక రహస్యాన్ని గనక, రహస్యం అంటే ఏంది? తన హృదయంలో ఉంచినటువంటి ఒక విషయం, అది బయటికి చెప్పుకోగలిగి ఉండాలి. చెప్పుకోవటానికి ఎవరున్నారు అక్కడ? ఒకసారి చెప్పుకున్నాం మనం. చెప్పుకోవటానికి ఆయన దగ్గర ఎవరుంటారు? ఎవరు లేరు. ఆయన దగ్గర అసలు ఎవరు లేరు. ఆయన ఎవరికి చెప్పుకుంటాడు? తనకు అక్కడ సేవ చేసే వాళ్ళకి చెప్పుకుంటాడా? ఎవరన్నా చెప్పుకోడు. చెప్పుకోరు. తన దాసులైనటువంటి వాళ్ళ పని ఏందయ్యా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని ఒకటే పని. ఏందయ్యా అంటే దేవునికి స్తోత్రాలు తెలియజేసే పని ఒక్కటే వాళ్ళ పని. ఇంకేం చెప్పినా కూడా వాళ్ళు వినరు. మనం ఎప్పుడు చదువుకుంటున్నాం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో
ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని ఇక వాళ్ళ గానపెట్టారు. పని అదే. మనం ఒకవేళ వినాలి అనుకున్నా కూడా వారి నోటి నుండి వచ్చేది ఏంది అంటే దేవుడు పరిశుద్ధుడు. కంప్యూటర్ లో ఫీడ్ చేసి వదిలేస్తారనమాట. ఇప్పుడు కూరగాయలు అమ్మేవాళ్ళు అప్పుడు రోజుల్లో కేకలు వేసేవాళ్ళు. ఇప్పుడు కేకలు ఇట్లా ఒక మైక్ పెడతాడు, దాంట్లో ఫీడ్ చేసి అక్కడ పెడతాడు, ఆన్ చేస్తాడు. దొండకాయలు బీరకాయలు అనుకుంటే ఇంకా అది పోతా ఉంటది అనమాట. దాని పని అదే, ఇంకా వేరే మాట వినదు అది. ఇందులో కూడా ఏందయ్యా అంటే వాళ్ళ పని ఏందయ్యా, పరిశుద్ధుడు 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 అని చెప్పుకోవటమే వాళ్ళ పని. అంతేగాని మిగిలిన విషయాలు చూసి వాళ్ళు బాగానే పోరు. ఒకవేళ దేవుడు ఏమైనా చెప్పదలిస్తే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడాయన. ఎందుకనంటే వాళ్ళు స్నేహితులు కాదు. మన దగ్గర ఏమన్నా రహస్యం, సీక్రెట్ లాంటివి ఏమన్నా ఉంటే ఎవరికి చెబుతామండి? మన ఇంట్లో దేవుడికి తల్లిదండ్రులకు చెబుతాం. ఎవరన్నా సీక్రెట్లు చెబుతాడు ఎవడన్నా? చెప్పరు. భార్య పిల్లలకి చెబుతారా? చెప్పరు. చెప్పగలిగింది ఒకే ఒక వ్యక్తికి. ఆయన ఎవరయ్యా అంటే స్నేహితుడికి చెబుతాడు. ఒక స్నేహితుడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ వీడి సీక్రెట్లు వాడికి, వాడి సీక్రెట్లు వీడికి చెప్పుకుంటాం. అలాగే దేవుడు కూడా తన రహస్యాల్ని చెప్పాలి అంటే ఎవరికి చెబుతాడు అంటే తన స్నేహితుడు అనేటువంటి వాళ్ళకి చెబుతాడు. ఆ స్నేహితుడు ఎలాంటి వాడై ఉండాలి? నమ్మకమైనటువంటి వాడై ఉంటేనే చెబుతాడు. నేను చెప్పిన రహస్యాన్ని ఊళ్ళో అందరికి చెబుతాడా వీడు అనుకున్నాడికి ఎవడన్నా రహస్యం చెబుతాడా? చెప్పడు. అంటే ఏంటి? ఎవరైతే తన రహస్యాల్ని జాగ్రత్తగా ఉంచి ఎవరికి చెప్పమంటే వాళ్ళకే చెప్పేటువంటి వాడు ఎవడన్నా దొరికితే వానికి మాత్రమే ఈ రహస్యాలు చెబుతాడు. ఇందులో ఒక వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. ఆయన పేరేంది? దానియేలు అన్నటువంటి వ్యక్తి. ఈ దానియేలు ఎలాంటి వాడు ఇందులో రాస్తున్నాడు. ఏందట? దానియేలు ఎలాంటి వాడు? నీవు బహుప్రియుడవు. దానియేలు గురించి దేవుని యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? నీవు బహుప్రియుడు అయ్యా. ఎవరికి? మనుషులుగా. దానియేలు దేశంలో ఎక్కడ పడేశారు రాజుగారు? సింహాలు బోన్లు వేశారు. కారణం ఏంటి అంటే దేవునికి బహు ప్రియుడు, బహు ఇష్టమైనటువంటి వాడు ఈ దానియేలు. అందువలన ఎవరైతే దేవునికి ఇష్టంగా బ్రతుకుతామో వాళ్ళని కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరిది? దేవునిదే. పక్కనున్న మానవులది కానే కాదు. దేవుని యొక్క స్నేహితుడుగా ఉంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి మానవులైనటువంటి వ్యక్తుల్ని కాపాడే పనిలో ఆయన ఉంటాడు. నీవు స్నేహితుడుగా ఉంటున్నావా? స్నేహితుడుగా ఉంటే చాలు. స్నేహితుడుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి భూమి మీద. దేవునికే స్నేహితుడిగా ఉండాలి అంటే, లోకంలో మానవులకి స్నేహితుడిగా ఉండాలి అంటే ఆ స్నేహం కొంతకాలమే ఉంటది అని సామెతల గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఆ స్నేహం అట వాడి అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే పనికొస్తుంది స్నేహం. వాడికి కష్టం వస్తుంది వీడి నుంచి అనుకుంటే ఆ స్నేహం అంతటితోటి ఏమైపోద్ది? ఆగిపోద్ది. లేదంటే ఆ స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు నా దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఈ స్నేహితుడికి ఏదో ఒక కష్టం నా నుండి కలగాలి, అప్పుడు వాడు రాకుండా ఉంటాడు అనుకుంటాడు. ఇద్దరు స్నేహితులు ఉంటే జరిగేది అదే. కానీ ఏ స్నేహితుడు కూడా నమ్మదగిన వాడు కాడు అని పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు లోకంలో. కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైన స్నేహితుడు. ఎవరికి అంటే లోకంలో ఉన్నటువంటి మానవులకు అనేది తెలుసుకోవాలి. ఈ యొక్క దానియేలు దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవాలి అనే ఉత్సాహం కలిగినటువంటి వాడు.
రేపేం జరుగుద్దో, ఎల్లుండి ఏం జరుగుద్దో నాకు దేవుడు తెలియజేస్తే ఎంత బాగుంటది అనే ఆలోచన ఇతనికి కలిగింది. అందువలన అంటున్నాడు, ఇందులో నీవు తెలుసుకొనవలెను అని నీ మనస్సును అప్పగించి దేవుని ఎడల నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని అంటున్నాడు, నీవు చెప్పిన మాటలు వినబడను. కనుక నీ మాటలు బట్టి నేను దేవునికి వినబడేటట్లుగా ఈయన చెబుతా ఉన్నాడు. ఏంటట? మొదట్లో తనను తాను తగ్గించుకొని ఉన్నటువంటి దినము ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచేనట. అంతకుముందు తనను తాను తగ్గించుకున్న క్షణాలు లేవు. ఒక క్షణం ఉంది, ఆ క్షణంలో తనను తాను తగ్గించుకున్నాడు. అంటే అర్థం ఏంది అంటే దేవుని ఎడల నమ్మకాన్ని పెంచుకున్నాడు. దేవుని దగ్గర ఉన్న రహస్యం ఏదన్నా ఉంటే ఆ రహస్యాలు ఎవరికి చెబుతాడు అంటే స్నేహితుడికి చెబుతాడు. కాబట్టి ఆ రహస్యాలు లోకానికి సంబంధించినటువంటివి అయి ఉంటే నాకు ముందుగా తెలియచేయాలి అని ఇతను చాలా నిష్ఠగా ఉన్నాడట. ఎలాంటి నిష్ఠో తెలుసా అండి? 21 దినాలు అతను ఏం చేశాడో తెలుసా? రుచికరమైనటువంటి భోజనము చెయ్యలేదు, ద్రాక్ష రసాన్ని పానము చెయ్యలేదు. చాలా మంది అనుకుంటారు ద్రాక్ష రసము ఆ రోజుల్లో అక్కడ ఉంది కాబట్టి అది తాగారు, కాబట్టి నేను ఇక్కడ తాగుతున్నాను, ఇది కూడా ద్రాక్ష రసమే అని. బీరు తాగే వాళ్ళ దగ్గరకు పోయి అడగండి, ఇది ఒట్టివేళ్ల నీరండి, ఆ నీరండి, ఈ నీరండి అంటాడు. అది మత్తు కలగజేస్తుంది. అలాగే ద్రాక్ష రసం పాతదై ఉంటే అది కూడా మత్తుగా కలగజేస్తా ఉంటది. ద్రాక్ష రసము పానము చెయ్యలేదు అంటే ఆ ఏరియాలో అది ఒక పద్ధతి. తెలంగాణ ఏరియాలో చిన్నపిల్లలకు ఉగ్గు పోయాలి అంటే నాటు సారాయి పోసేవాళ్ళు. అంటే ఆ యొక్క పరిసర ప్రదేశాలలో అది నియమంగా ఉండేది, ఒకటి అలవాటుగా ఉండేది, ఇదే పోసేవాళ్ళు. అక్కడ ద్రాక్ష రసము పానము చెయ్యటము అంటే అది ఒక ఆహారంగా తీసుకుంటా ఉండేవాళ్ళు. అందువల్లనే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఈ ద్రాక్ష రసాన్ని గురించి అప్పుడప్పుడు తెలియజేస్తా ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా ద్రాక్ష రసాన్ని తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంటది. ఆయన ఒక విందుకు పోయాడు, మనకు అందరికి తెలిసిందే. మొట్టమొదటిది అందులో కనిపిస్తా ఉంటది. ఏంటది? ఆ విందులో ద్రాక్ష రసం అయిపోయిందట. అంటే మంచినీళ్ళకి బదులు వాళ్ళు ద్రాక్ష రసం తాగుతున్నారేమో. ద్రాక్ష రసం గ్లాసులు తాగేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఇందులో యేసుక్రీస్తు వారే ద్రాక్ష రసం తాగాడు కాబట్టి మనం దాకుండా ఉంటే ఎట్లాగా అని తాగేవాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉంటారు. చూసారా? ఆ ద్రాక్ష రసం దేనికోసం గుర్తుగా పెట్టుకోండి అని ప్రభువు చెప్పాడు. ఇక మీదట మీరు ద్రాక్ష రసాన్ని ఈ విధంగా తాగబాకండి. ఇక మీదట మీరు ద్రాక్ష రసం తాగాలి అనుకుంటే దేనిని గుర్తు చేసుకుంటూ తాగాలి? సిలువలో ఆయన కాల్చినటువంటి రక్తము ఎవరి కోసమో దానిని గుర్తు చేసుకుంటూ దానిని ప్రచారం చేయటానికి, అంటే అనేకులకు తెలియజెప్పే పద్ధతిలో ఈ ద్రాక్ష రసాన్ని మీరు పుచ్చుకోండి అని చెబుతా ఉన్నాడు. ద్రాక్ష రసం పుచ్చుకోండి అంటే గ్లాసులు తాగటం అని కాదు. ఆ యొక్క ఆయన సిలువలో చేసిన నిర్గమమును ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవటం ఒకటైతే, దానిని ప్రజలకు తెలియజేయటాని కోసము ఈ ద్రాక్ష రసాన్ని వాడండి అని తెలియజేస్తా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో, పాత రోజుల్లో మనం చూస్తే ఇందులో ఈ ద్రాక్ష రసము పానము చేసేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంటది. కానీ ఈ దానియేలు దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియచేయాలి. ఏ విషయాలు దేవుడు తెలియజేస్తాడు అంటే, నాకేం తెలియజేస్తాడు? లోకంలో రేపు ఇది జరుగుతుంది, పలానా చాట పిడుగులు పడతాయి, పలానా చాట
వానలు పడతాయి. ఇప్పుడు వాతావరణ కేంద్రం చెప్పేది అదే కదా, మీ ఊర్లో వర్షం వస్తుంది, ఈ రోజు వస్తుంది సాయంత్రం అంటే అక్కడ ఎండ కాస్తుంది. మానవుల యొక్క యంత్రాలు ఏమైనా చెప్పొచ్చు, కానీ దేవుని దగ్గర నుండి వచ్చే మాట మాత్రము చాలా కరెక్ట్ గా ఉంటది, అది తప్పిపోదు. ఆయన మాటలు నిలకడమైనటువంటి మాటలు. ఆ మాటల్ని మనం నమ్మొచ్చు. ఎందుకని? ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన పేరే అది, ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఎంత గొప్పమైనటువంటి దేవుడు. 21 దినాలు భోజనం కూడా చేయలేదట. కారణం ఏంటి అంటే ఒకటే, దేవుని యొక్క మర్మము నాకు తెలియజేయబడాలి. దానియేలుకి దేవుని యొక్క మర్మం తెలియజేయబడిందా? తెలియచేయబడింది. కారణం ఒక్కటే, ఏంటిది? ఆయన కోరుకున్నాడు, దేవుని యొక్క జ్ఞానము నాకు కావాలి, నాకు ఏం జరగబోతుందో అది నాకు తెలిస్తే దానిని వారికి తెలియజేసి రక్షించబడేటువంటి పరిస్థితిని వారికి తెలియచేస్తాను. నీకు పలానా కష్టం రాబోతుందని దేవుడు చెప్పాడు అని ముందుగా తెలియజేస్తే, హెచ్చరిక చేస్తే, ఎందువలన వస్తుంది అనేది ఎదుటవాడు తెలుసుకుంటాడు. దేవుడు ముందుగానే తెలియజేసిన కారణంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. దేవుని మార్గంలో నడిచే అవకాశము కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. తన నడుము కట్టుకొని దేవుని ముఖాన్ని పూర్ణమైనటువంటి మనసుతో తెలుసుకొని ఉండాలి. తన హృదయాన్ని, ఏం లేదండి, హృదయాన్ని దేవుని హృదయంతో కలిపేసేయటం, అది స్నేహం అంటే. రహస్యాల మధ్యలో ఏం ఉండకూడదు. దేవునికి మనకి, దేవునికి మనకి రహస్యం మధ్యలో ఉంది అంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథకర్త అంటున్నాడు, దేవునికి హృదయంలో మన హృదయము ఏకమై ఉండాలి అంటే ఏదో ఒక కారణము ఆటంకం కలగజేస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1-2 వచనాలు మనకి తెలుసు, చదువుదాం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. స్నేహితుడుగా ఉన్నటువంటి ఆయన నీకు తన ముఖాన్ని చూపించకుండా పక్కకు తిప్పుకుంటున్నాడు అంటే ఏంది? నీకు ఆయనకి మధ్యలో ఏదో భేదం వచ్చింది. ఆ భేదం ఏంటి అంటే నీవు చేసిన పాపము. రాస్తున్నాడు ఇందులో, నీవు ఏదైతే చేశావో ఆయన ముఖాన్ని నీకు మరుగు చేసింది. ఆ చేసింది ఏంటిదట? పాపము చేశావు. పాపము అనేది దేవునికి ఇష్టం ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. ఆ పాపములను తొలగించటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనుషుల్ని ఆదరించాలి, మనుషుల్ని కాపాడాలి. దేంట్లో నుండి కాపాడాలి? ఆయన పాపము చేయకుండా కాపాడాలి. ఆ పాపము అనేది మానవుణ్ణి ఎక్కడికి తీసుకుపోద్దట? నరకంలో పడవేసుద్ది. కాబట్టి ఆ పాపము చెయ్యకుండా మానవుణ్ణి ఆటంకపరచి పాపము చెయ్యనటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకొని రావాలి. అంతకు ముందు, బాప్తిసం తీసుకోకముందు నువ్వెవరివి? పాపాత్ముడు అయిన మనుష్యుడివి. తీసుకున్న తర్వాత ఎవరివి నీవు? దేవుడు పిలిచినప్పుడు నీవు బాప్తిసం తీసుకోకుండా దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నప్పుడు పాపాత్ముడివి. దేవుడు పిలిచేది అదే, ఓ పాపాత్ముడా అని పిలుస్తాడు. బాప్తిసం తీసుకొని దేవుణ్ణి నమ్ముకున్నాకని ఏమని పిలుస్తాడు? పరిశుద్ధుడా. దానికి దీనికి ఎంత తేడా ఉందండి? పాపాత్ముడురా వీడు అనిపించుకోవటానికి, పరిశుద్ధుడురా వీడు అనిపించుకోవటానికి ఎంత తేడా ఉంది. మధ్యలో ఉన్నటువంటిది ఏంటిది? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి స్థితి. ఆ నమ్ముకోవటం అనే దాన్నే స్నేహము అంటారు. ఆ స్నేహంలో మరుగు అనేది ఉండదు. ఇందులో ఏంది అంటే
నీవు దేవునికి భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది మనం తెలుసుకొని తీరాలి. నీవు తెలుసుకోవాలి అనేటువంటిది ఏదైనా ఉంది అంటే 12వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 10:12లో ఆయన అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నీవు తెలుసుకొనవలెను అని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను ఎదుట తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని. ఇందులో అంటున్నాడు, నీవు తెలుసుకోవాలి అనుకుంటున్నావు. ఏం తెలుసుకోవాలి? నీకేం కావాలా? దేవుని యొక్క మర్మము అనేది తెలుసుకోవాలా. దేవుని యొక్క మర్మం ఏంది? రహస్యము. ఎన్ని రహస్యాలు భూమి మీద మనుషులకి తెలియజేశాడండి. ఎవరెవరికి తెలియజేశాడు ఆయన, ఎవరెవరికి తెలియజేస్తాడో కూడా ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు ఆయన. అంటే ఏంటి? సామాన్యమైనటువంటి మానవుడు రహస్యాలని తెలుసుకోలేడు. ఎవరైతే దేవుని యందు నమ్మకంగా బతుకుతాడో, దేవుణ్ణి స్నేహితుడుగా అనుకుంటాడో వానికి మాత్రమే ఈ రహస్యాలు తెలియజేయబడుతూ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటే 29వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంగతి వారి అగువనని చెప్పుదురు. మన సంతతి వారివి అగునని మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. రహస్యాలు ఎవరయ్యట? యెహోవాయే అంటండి. ఆయన దగ్గరే ఉంటాయండి. ఏమైనా సీక్రెట్లు ఏమైనా ఉంటే ఆయన దగ్గర అది చెప్పాలి అనే ఆలోచన కలగాలి అంటే నేను చెప్పినటువంటి రహస్యాన్ని వాడు జాగ్రత్తగా దాచుకొని ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెబుతాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. అందులో కొంతమందితో అంటున్నాడు, ఎప్పుడంట ఆయన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునేటట్లుగా బయలుపరచబడతాయి. చూసారా? ఆయన యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది కంఠస్థం చేసినటువంటి వాళ్ళకి, అంటే ఆ రహస్యాలన్నీ కూడా చెప్పాలి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదివి తీరాలి. ధర్మశాస్త్రంలో ఏముంది? ధర్మశాస్త్రము మానవుడు ధర్మంగా, నీతిగా, జాగ్రత్తగా బ్రతకటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక శాస్త్రం అది. ధర్మశాస్త్రం అంటే ఏంది? ఒక మానవుడు ధర్మంగా బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమాలు అవి. ఆ నియమాలు నువ్వు పాటిస్తూ ముందుకు నడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు తన రహస్యాల్ని నీకు తెలియజేస్తాడు. అది నీకు తెలియజేస్తాడు, నీ పిల్లలకు కూడా తెలియజేస్తాడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుస్తుంటే ఏందట? ఆయన రహస్యాలు నీకు చెప్పి నీ పిల్లలకి వాటిని నువ్వు చెబితే వాళ్ళు కూడా దాని ప్రకారంగా బ్రతుకుతారు. ఎప్పుడు? ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించి నడుస్తున్నప్పుడు. ఇందులో ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట కనిపిస్తా ఉంది. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 48వ అధ్యాయంలో 5, 6 వచనాలు కూడా ఎంతో బాగా రాస్తూ ఉన్నాడు. నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నువ్వు చెప్పకుండానట్లు పూర్వకాలంలోనే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని, అది జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించి తిని అంటున్నాడు. ఇందులో పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని.
అంటే రహస్యమే గది. రహస్యమండి. రేపు జరగాల్సినటువంటి దానిని అది నా దగ్గర ఉంటది కాబట్టి అది ముందుగానే నేను నీకు తెలియజేశాను. నా దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏదైతే ఉందో ఈ విధంగా జరుగుద్ది, పలానా బొమ్మ తయారు చేస్తారు, పలానా విషయాలు జరుగుతాయి, నన్ను విడిచి జనులు ఇష్టానుసార జీవితాన్ని జీవిస్తారు, కాబట్టి నేను ముందుగానే నీకు తెలియచేశాను అనేది సీక్రెట్ ముందుగా తెలియజేశాడు. ఎంత గొప్ప మాట! ఆ సమాచారము నీకు తెలియజేసి తిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని. జరగక ముందే చెప్పటము సీక్రెట్ అంటే. రహస్యాలు చెప్పేటువంటి దేవుడు ఇందులో కనిపిస్తుంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి. లోకంలో ముందుగా జరిగే ఎవరికి ఏమీ తెలియదు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు, కానీ అవి జరుగుతాయి అన్నటువంటి జ్ఞానము ఎక్కడ కూడా కలిగి లేదు అనేది మనం తెలుసుకొని యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గురించియు నా హస్త కార్యములను గురించి మళ్ళీ చదవమ్మా. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా. రాబోవు అనే వాటిని రాశాడా? రాబోవు వాటిని కొన్నిట్లో అట్లా ట్రాన్స్లేషన్ లో తేడాలు వచ్చినాయిలేండి. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గుర్చియు నా హస్త కార్యములను గుర్చియు నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగ చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. ఇందులో అంటున్నాడు దాని గురించి రాబోయే మాటలు తెలుసుకోవాలి అని నాకే ఆజ్ఞాపిస్తారు మీరు అని చెబుతూ ఆజ్ఞాపించండి అనే తత్వము అందులో నుండి కనిపిస్తా ఉంది. అంటే నన్ను అడగండి అని ఆజ్ఞాపించండి అంటే చెయ్యండి, ఫలానాది చేయండి కండిషన్ గా చెప్పటం అనేది కాదు. అడగటము అనేది ఇందులో భావము. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. రాబోవు లేదంటే రాగల చెప్తున్నటువంటి మాటలు వచ్చేటువంటివి, వాటిని గూర్చి నన్ను అడుగుతారా మీరు? అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడుగుతారా మీరు? అడగాలి అంటే ఏం జరిగి ఉండాలి? సహోదర ప్రేమ నీకు కలిగి ఉండాలి. రాబోయే సంగతులు పలానా వాడికి ఏం జరుగుతాయా నాకు ముందుగా చెప్పాయా, నేను వాడిని హెచ్చరిస్తాను అని చెప్పే మాట ఎవరన్నా అడుగుతున్నారా? అసలు అడగాలి అంటే నీకు నాకు స్నేహం ఉండాలి కదా. ఒక విషయం నేను అడగాలి అంటే ఎవరన్నా వానికి వీనికి స్నేహం కాకపోయినా కనీసం పరిచయం అన్నా ఉండాలి. ఏ విషయం గురించి అయినా సరే తర్కించాలన్నా, ఏ విషయాన్ని గురించి అయినటువంటి విషయాలు ముందుగా తెలుసుకోవాలన్నా ఏముండాలి? వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వితమైనటువంటి అనుబంధం ఉండి తీరాలి. ఇద్దరు స్నేహితులు అనుకుంటేనే వీడు అడగగలడు. రేపేం జరుగుతుందో చెప్పాయా అనే మాట, రేపేం జరుగుతుందో చెప్పగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంటుంది? మానవులకు ఉండదు. చెప్పుకునే కళ్ళబొల్లి మాటలు చాలా ఉంటాయి. ఆ మాటలు మానవులు నమ్మటానికి వీల్లేదు. కేవలము దైవ జనులకు మాత్రమే దేవుడు తెలియజేస్తాడు. రేపేం జరుగుద్ది ముందుగానే తెలియజేస్తాడు. కాలాల రూపంలో మీ వృద్ధులు ఏం చేస్తారట? కాలాలు గంటారు వృద్ధులు. యవ్వనస్తులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు. దర్శనము. రేపేం జరుగుతుందో నేను నీకు తెలియజేస్తానని రాత్రి ఫలానా జరగబోతుంది, జాగ్రత్త అని హెచ్చరించు. దేవుని యొక్క మాట అది. ఆ హెచ్చరిక ఎంత గొప్పగా ఉంటదంటే ఎదుట వానిని రక్షించటానికి ఏర్పాటది. నీకు పలానా కష్టం వస్తుంది, ఆ కష్టం నుండి తప్పించుకోవటానికి దేవుడు ముందుగా నిన్ను హెచ్చరిక చేశాడు అని చెప్పటము వలన
వాడు రక్షించబడే అవకాశం కనిపిస్తుంది అనేది ఆమేన్. ఇందులో కనిపిస్తుంది. నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి, నేను నాకే చేసినటువంటి ఆజ్ఞ పనిముట్లని నాకే తెలియజేస్తారా మీరు అని మాట్లాడుతున్నటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఎందుకని ఇందులో మనకి ముందుగా తెలియజేసేది ఎందుకయ్యా అంటే, ఆత్మల యొక్క రక్షణ భారము మన నెత్తి మీద వేయటానికి. ఆత్మను ఒక ఆత్మ చెడిపోతుంటే ఎండిపోతా ఉంటే దాన్ని రక్షించటానికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. గుడికి Yeah, వస్తానే that's true. ఉంటాడు, మాటలు వింటానే ఉంటాడు, రక్షించబడ్డాను అంటాడు, బలారాధనలో చేయేస్తాడు, బయట Yeah. డమ్ 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 అనే శబ్దం వినపడుతుంటది, కొలుపులు కొలుస్తున్నారు అందరూ రండి, అక్కడ మధ్యాహ్న భోజన పథకం ఉంది రండి, అందులో మాంసం కోస్తున్నారు రండి అనగానే గుడి ఎప్పుడు అయిపోద్దా అని చూస్తుంటారు. చూసారా, నశించే అటువంటి ఆత్మను గురించి హెచ్చరిక నువ్వు చేస్తున్నావా? నశించిపోయేటువంటి ఆత్మలు అక్కడ పోయి కూర్చుంటే ఊరుకుంటాడా ఎవడన్నా? ఇప్పట్లో ఎవరున్నారండి అట్లా హెచ్చరికలు చేసేవాళ్ళు? వాళ్ళకి లాభం వస్తే తినేసేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథకర్త ఎప్పుడో రాపించాడు దాన్ని. వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకునేవాళ్ళే గాని రక్షించబడేటువంటి పరిస్థితిని వారికి తెలియజేయటం లేదు అని కాపరులను హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. Mhm. ఇందులో Okay. మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అపోస్తలుడు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారా? అవునండి. ఉన్నారు. ఉన్నారండి. వాళ్ళు దేనికి సిద్ధపడ్డారండి? ఉన్నారండి. చనిపోవటానికి. ఆత్మరక్షణ చచ్చిపోయినా కోసం పర్వాలేదు అని సిద్ధపడ్డారు. ఇప్పుడు పేర్లు పెట్టుకుంటున్నాం కదా, రెవరెండు, లేదంటే బిషప్, లేకపోతే అపోస్తలుడు అని పేర్లు పెట్టుకుంటున్నాం కదా. ఉమ్. కష్టం వస్తే ఏం చేస్తున్నాడు? పారిపోవట్లేదా? అపోస్తలులు ఎవరైనా పారిపోయారా? పారిపోలేదండి. అసలు యెషయా గారిని అయితే నిలువుగా కోసారండి. ఈ యెషయా గారు ప్రవక్త గారు ఉన్నారే, పెద్ద ప్రవక్త, అంతకంటే పెద్ద ప్రవక్త లేడు. ఎందుకంటే అన్ని గ్రంథాలు రాశాడు ఆయన. ఆయన్ని కాళ్ళ నుండి రెండు కాళ్ళు ఇలా అని మధ్య నుండి రంపం పెట్టి కోసి పారేశారు. ఒప్పుకున్నాడుగా, కోస్తే పారిపోయాడా? ఉమ్. ఈ బిరుదులు పెట్టుకోవాలి అనుకుంటే ఎవడైనా అలాంటి శ్రమను అనుభవించడానికి సిద్ధపడాలి. సిద్ధపడుతున్నావా? కొంతమందిని అయితే, ఒక ఆయన అయితే చర్మం ఒలిచారండి. మనం ఆదివారం నాడు చూస్తుంటే మాంసానికి పోయినప్పుడు గొర్రెలకి చర్మం ఒలుస్తారు, అలా ఒలిచారండి. ఇంకొక ఆయన తీసిపోయారు. చేపలు మనం ఏపుతామే, ఎంత సరదాగా ఏపుతామండి. అంత పెద్ద కళాయి తీసుకొచ్చి ఆ మనిషిని తీసిపోయి అందులో వేసి ఏపారు. నూనెలో ఏపటం, ఒక మనిషిని ప్రాణముతో తీసుకుపోయి అంత శ్రమ ఎందుకు కలిగింది? అపవాది చేసినటువంటి ఆ క్రియ అది. చూసారా, అపవాది ఎక్కడో ఉండడండి, పక్కనే ఉంటాడు. దేవుని బిడ్డవే నువ్వు, నిన్ను మార్చుకోవాలంటే ఏం చేయాలి? పక్కనే ఉండాలి. నువ్వు చేసే పనుల్లో ఏదో ఒక లోపం కనపడితే పట్టుకుంటాడు. అదేగా రాపించాడు ప్రభు, మీ విరోధి అపవాది. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని కంప్లీట్ చేయండి. మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచు వెతుకుచు ఎవరి చుట్టూ తిరుగుతాడు? మన వాడి చుట్టూ పార్టీలోకి లాక్కోవాలంటే ఎదురు పార్టీ వాడు కావాలా, అంతేగాని వాడి పార్టీలో వాడిని వాడే ఎందుకు లాక్కుంటాడు? పక్క పార్టీ ఎవరిది? వాడికి ప్రభువుది. రక్షించబడినటువంటి వ్యక్తులు ఎవరు దొరుకుతారా అని వెతుకుతుంటాడు వాడు. వాడి పనే అది. వాడు పక్కనే ఉంటాడు, ఎక్కడికి వాడు. యేసు ప్రభు వారి పక్కనే నిలబడ్డాడు.
శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, పరిచయులు అందరూ యాజకులతో సహా అందరు పక్కనే ఉన్నారండి. ఎవరు పక్క పోలా. ఎప్పుడు అతనిలో లోపం దొరుకుతుందా అని కాసు కూర్చున్నారట విశ్వాసులతో పాటుగా. అర్థమవుతుందిగా? అది పరిస్థితి. కాబట్టి వాడు ఎక్కడికి వాడు పక్కనే ఉంటాడు. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలను చెయ్యి, ఎన్ని సువార్త పరిచర్యలు అన్ని చెయ్యి, పక్కన వాళ్ళని ఒక 100 మందిని మార్చు, కానీ నీ పక్కనే ఉంటాడు. మార్చకుండా చేసే పరిస్థితి ఎక్కడ దొరుకుతాడు? వీడు పట్టుకుంటాడు. ఆ పట్టుకునే పరిస్థితి ఎప్పుడు జరుగుద్ది అంటే నీ పక్కనే ఉంటాడు కాబట్టి ఏదో ఒక లోపం కనిపిస్తే వెంటనే పట్టుకుంటాడు. నశించే ఆత్మలు ఏదైతే ఉందో దాన్ని పట్టుకురావాలి. ఎంతమంది గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని కూడా మార్చి వేసిన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా ఉన్న వ్యక్తులు మార్చడం పెద్ద సమస్య. అలాంటప్పుడు ఒకడికి ఒక దెయ్యం పట్టింది. పడితే ఓ పాద్రి గారు వచ్చి ప్రార్థన చేస్తే అది మాట్లాడుతుందట. ఏం మాట్లాడుతుందో తెలుసా? పో అనగానే నువ్వు పొమ్మంటే పోవాలా? నేను రమ్మంటావు నీవంతే, పొమ్మంటావు నీవంతేనా? వాళ్ళు రమ్మంటున్నారు, వచ్చాను. నువ్వు వచ్చి పొమ్మంటే పోతానా? అదేంది? యేసు ప్రభు వారి నామంలో పోవాలి కదా. రమ్మన్నారు, కావాలంటే అడుగు ఆమెనే. పిల్లోడు ఆడుకుంటున్నాడంట. రే నాయన రారా అని మొదటిసారి పిలిచిందంట. వాడు రాలా. ఇంకొంచెం పెద్ద స్వరంతో రారా అన్నదంట. రాలేదంట. ఒరే సైతానా రారా అన్నదంట. ఎవరిని? సైతాన్ని. కానీ వచ్చింది ఎవడు? పిల్లోడు. ఏమని పిలిచింది? సైతానా రారా అని పిలిచింది. అక్కడ చూసావా ఏమని పిలిచింది? సైతానా రారా అని పిలిచింది. ఆమె వచ్చి కూర్చున్నాను ఇంట్లో. పిలిచింది ఆమెగా, రక్షణ పొందిందిగా ఆమె పిలిచింది కాబట్టి వచ్చాను. నువ్వు పొమ్మంటావే అని ఎదురు ప్రశ్న వేస్తా. అంటే ఏంది? మన నోటి నుండి వచ్చే మాటే వానికి బలాన్ని ఇచ్చుద్ది. ఆ మాట కోసం ఎదురు చూస్తుంటాడు వాడు. అర్థమవుతుంది కదా? ఆ మాట మన నోటి నుండి రాకూడదు. కీర్తనకారుడు అంటున్నాడు, నేను వేరే దేవతల పేర్లను కూడా నేను తలసను. దేవతల పేరు తెలిస్తే ఆ దేవత ఎక్కడ ఉంటాడు? పక్కనే వచ్చి కూర్చుంటాడు. ఇంకెందుకు పోతాడు? నువ్వే పిలిస్తే నువ్వు పో అన్నదాకా ఉంటాడు. నువ్వు పో అని ఎప్పుడు అనగలవు? నీకు రక్షణ భాగ్యము కలిగినప్పుడు మాత్రమే. కాబట్టి ఈ దేవుని యొక్క రహస్యాలు ఎవరికి తెలుస్తాయి అంటే నశించే ఆత్మలను సంపాదించేటువంటి శక్తి నీకు దేవుడు ఇచ్చినప్పుడు, ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించే స్తోమత నీకు కలిగినప్పుడు. అలాంటి సేవకులు లేకపోవటం వల్లనేనండి. అలాంటి సేవకులు ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించేటువంటి స్థితి లేనటువంటి సేవకులు మనకు ఉన్న కారణంగా పెద్ద పెద్ద మీటింగులకి ఎవరు వస్తారండి? రక్షణ పొందే వాళ్ళు వస్తారా? పొందిన వాళ్ళు వస్తారా? మీటింగ్ జరుగుతుందండి, ఎవరండి అక్కడ పోయేది మీటింగ్ కి? పొందిన వాళ్ళండి, రక్షణ పొందిన వాళ్ళు. ఇంకా వాళ్ళని నువ్వు రక్షించే పరిస్థితి ఎక్కడ ఉందండి అసలు? అందరూ రక్షణ పొందిన వాళ్ళు వస్తున్నారు అక్కడికి. నీవు కష్టపడి రక్షించింది ఎక్కడ? ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించే స్థితిలో ఉన్నావా? వాళ్ళకెందుకు దెబ్బలు పడతాయండి? అపోవాది వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు అసలు? రక్షణ పొందినటువంటి వాళ్ళే అక్కడికి వస్తారు కదా. నువ్వేం చేయాలి? రక్షణ పొందాలి అని ఎవరైతే ఉంటారో పొందని వాళ్ళని పొందేటట్టుగా చేయాలి. అది గొప్పతనం ఇందులో కనిపిస్తుంది. చూసారా? ఆయన అందరి హృదయాల్ని ఎరిగినటువంటి దేవుడు. ఒక మానవుడు సోది చెప్పేవాడి దగ్గరికి పోయాడు అంటే అర్థం ఏంటి? సోది ఎందుకు చెప్పించుకుంటారండి? జరగబోయే విషయాలు తెలుసుకోవటానికి. అవునా? ఏం జరుగుతాయా? నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి అంటే నీ కష్టాలు వచ్చినాయి నాకు తెలుసు, పక్కన వాళ్ళని అడిగి తెలుసుకున్నా. దాని నుండి విముక్తి కావాలి.
సేవకుని ద్వారా ఈ రహస్యం తెలియజెప్పబడి వానికి తెలియజేసే పరిస్థితి ఉంటే సోదిగాడి దగ్గరికి ఎప్పుడన్నా పోతాడా? జ్యోతిష్కుల దగ్గరికి పోతారా? వాడండి. రహస్యములు నీవు తెలుసుకొని వాని గురించి ప్రార్థన చేసినప్పుడు వాని గురించినటువంటి విషయాలు దేవుడు నీకు తెలియజేస్తాడు. యేసు ప్రభు వారు అందరినీ తెలిసినటువంటి వ్యక్తి. మానవ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు అనేది మనం అందరం తెలుసుకొని తీరాలి. అందులో మనిషిని గురించి మనుష్యునికి తెలియజేయటం ఎంత గొప్ప విషయం అండి. వాని యొక్క అంతర్యంలో ఏముందో దేవుడు మానవులకు తెలియజేస్తాడు. ఎంత గొప్పదైనటువంటి విషయం. దేవుని దగ్గర వానికి సంబంధించినటువంటి రహస్యాలు, దాచబడినటువంటి రహస్యాలు మనం తెలుసుకోవాలి అంటే మానవుడు కొన్ని విషయాలు చేసి తీరాలి. అది ఏంటంటే నమ్మకమైన వాడిగా బ్రతకాలి అనేది ఇందాక మనం తెలుసుకొని ఉన్నాము అనేది ఇందులో కనిపిస్తుంది. దానియేలు గారికి దేవుడు తెలియజేశాడండి. కారణం ఏంటి అంటే నంబర్ 1 భోజనము విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. భోజనం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడండి. దానియేలు ఇంకా స్నేహితులు ఎవరండి దానియేలుకి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలండి. 3 స్నేహితులు. వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. పానదాయకుడు కూర్చొని భోజనం చేయండి అయ్యా అంటే వాళ్ళు ఏమన్నారు? మేము వేయబడితే అవి తినమయ్యా భోజనాలు. నాలుగుకు కత్తి అడ్డం పెట్టుకున్నారు, నోటికి పెదాలకి కత్తి అడ్డం పెట్టారు. వేయబడితే అవి తినం, నువ్వేది పెడితే అది తిందాం అనుకుంటున్నావా? అవసరం లేదు. చాలా మంది మా నాన్న దగ్గరకు వచ్చేవాడు కొంతమంది సేవకులు, వేరే వాళ్ళ గురించి మా ప్రార్థనకు పిలిచి పాదిరి గారికి కారపచ్చడి వేశారంట. ఇక్కడికి వచ్చి కాల్ చేస్తున్నాడు, పాదిరి గారిని పిలిచి కారపచ్చడి అండి వేసేది అని. అంటే ఏంది? కోడి మాంసం పెట్టలేదు అని వాడి ఉద్దేశం. అంటే దానికోసం కాదు నువ్వు చేయాల్సింది, సువార్త పరిచర్య చేయటానికి పోయి వాళ్ళ ఇంట్లో అందరికి దేవుని యొక్క మాటలు తెలియజేయటానికి పోయి ఏమడుగుతున్నావు? భోజనము విషయంలో జాగ్రత్తగా ఉండు. రెండవది సంగీతం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంగీతం విషయంలో ఎయ్యి పడితే లల్లాయి పాటలు పాడేవాళ్ళు బోళ్ళ మంది కనిపిస్తూ ఉంటారు. నేను అనేక సంఘాలలో దర్శిస్తా ఉన్నప్పుడు ఆ సంఘాల్లో పాటలు పాడేవాళ్ళు సినిమా పాటల స్టైల్లో పాడుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. సంగీతం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవునికి సంబంధించి దేవుణ్ణి పొగడేదండి సంగీతం. కీర్తించటము అనేది కీర్తనకారులు రాశారు కదా, 150 తెచ్చారు. చాలా ఉన్నాయి కీర్తనలు, కానీ అందులో కొన్ని మేలైన వాటిని తీసుకొచ్చి పెట్టారు. కీర్తన అంటే ఏంది? కీర్తించేది. పాటలు పాడటం అండి చాలా జాగ్రత్తగా పాడాలి. దీనిలో కూడా దానియేలు చాలా జాగ్రత్తగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏందో తెలుసండి, పరిమళ తైలము రాసుకోవటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పరిమళ తైలం మన వాడు ఒక్కొక్కడు సెంటు లేకుండా బయటికి పోడు, గుమగుమ గుమగుమ కొట్టాల పరిమళ తైలాలు రాసుకోవటంలో. దేవుడు తన రహస్యాన్ని చెప్పాలి అంటే ఈ మేకప్ల వలన కుదిరే పని కాదు. మేకప్ వేసావంటే అర్థం ఏంటి? నీ అసలు రంగు బయటపడలా. నువ్వు బయట రంగు తీసుకొచ్చి కప్పి అసలు రంగు బయటకు కనపడకుండా చేస్తున్నావు. అది ఇక్కడ జరుగుతుంది. అంటే ఏంటి? నీ హృదయాన్ని కప్పుకొని బయటికి వచ్చే క్రియలు వేరుగా కనిపిస్తా ఉన్నాయి అని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరికి దేవుడు తన రహస్యాలని బయలుపరుస్తాడు అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథకర్త అంటున్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో,
ఒక చక్కని మాట రాసినటువంటి మాట కనిపిస్తా ఉంది. ఆమోసు గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే తన అందులో సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఏమంటున్నాడండి ఆయన? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ అసలు ఏంటి చేయడు. చేయలేదండి. ఆయన చెబుతున్నాడు, ఏమన్నా చెయ్యాలి అంటే తన ప్రవక్తకి ముందుగా చెబుతాడట. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, అన్ని తెలుసుకునే కదా చేసింది. అందులో ముఖ్యుడు ఒక ఆయన ఉన్నాడు, మనం ఎప్పుడు చెబుతానే ఉంటా నేను. మా చిన్న తమ్ముడు అంటాడు, అబ్బా ఈ రోజు పలానా వ్యక్తిని గుర్తు చేయకుండా ఉన్నాడు అన్నయ్య, అమ్మయ్య అనుకుంటుంటాడు. ప్రవక్తకి తెలియజేస్తాడు. చిన్న ప్రవక్త యోనా తెలుసుగా మనకి. బయలుపరిస్తే ఏం చేశాడు? నేను చెప్పను పో అని వేరే చాటుకు పోతున్నాడు. అంటే దేవుని మాటను వ్యతిరేకించే ప్రవక్తలు కూడా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలవంతంగా తీసుకొని వచ్చి అక్కడ పడేస్తాడు. మళ్ళీ చెప్పుబో, నేను చెప్పాను కదా, నేను చెప్పను, నువ్వు చెప్పకపోతే చెప్పేటట్టుగా చేస్తా నేను. అది దేవుని యొక్క మాట. యెహోవా ఏమీ చేయరట ప్రవక్తలకి చెప్పకుండా. ప్రవక్తలు అంటే ఎవరు? మొట్టమొదట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవచించేవాడు. ఏం ప్రవచిస్తాడు? దేవుని దగ్గర నుండి ఏదైనా విషయం ఉంటే దాన్ని ముందుగా తెలుసుకుంటాడు. అంటే ఏంది? దేవుని దగ్గర ఉండే రహస్యాలు ముందుగా తను తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే నీ హృదయము దేవుని హృదయముతో సంధించబడాలి. దేవుని హృదయంలో ఉన్న రహస్యం నీకు తెలియాలంటే నీ హృదయము దేవుని హృదయంతో కలవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ రహస్యం ఏందో. ఇందులో అంటున్నటువంటి మాట అది బయటికి ఏకంగా దేవుని యొక్క మాట తెలుసుకొని చెప్పటం, ప్రజలకు తెలియజేయాలి. యోనా గారు ఎన్ని రోజులు తిరిగాడు, ఊరంతా తిరిగాడు. పెద్ద పట్టణం అంటది. ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం అంతా సర్వనాశనం చేయబోతున్నాడు దేవుడు. తప్పిపోయినా కూడా తిరిగి వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఊరుకుంటారండి? ఇంకా 20 రోజుల్లో 10 రోజుల్లో ఇంకా తెల్లారిపోతే నువ్వు చస్తావరంటే ఎవడన్నా ఊరుకుంటాడా? వీడిని చంపుతాడు చెప్పినాడు. ఇతన్ని చూస్తే, ఆకారం చూస్తేనే అర్థమైపోయింది. ప్రవక్తలైనటువంటి వ్యక్తుల్ని ప్రజలు చూస్తే అతను మాట్లాడాల్సిన అవసరం లేదు, మనిషిని చూస్తేనే అర్థమైపోద్ది ఇతను ప్రవక్త. దేవుని దగ్గర నుంచి కొన్ని మాటలు ఈయనకి వస్తాయి, ఇతన్ని గౌరవించాలి అనేది అందులో కనిపిస్తా ఉంటుంది. మానవులకి హృదయంలో తట్టుద్ది ఏమంటే. అలాంటి పరిస్థితి ఈ ప్రవక్తకి తెలుస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నుండి ఎక్కువ సమయాన్ని వీళ్ళు కేటాయిస్తారు. తన జీవితంలో 24 గంటలుంటే ఎక్కువ సమయాన్ని లోకములో కాకుండా దేవుని సన్నిధిలో గడిపేటువంటి వాళ్ళు. ఏ ప్రవక్తనైనా చూసుకోండి, వాళ్ళ పని అదే. ఇంట్లో పనులు చేయటానికి కాదు ప్రవక్త. దేవుని యొక్క బిడ్డ ఇంట్లో పనులు చేయడు, దేవుని పనే చేస్తా ఉంటాడు. ఎక్కువ భాగం దేవుడు చూసుకుంటాడు, ఇక మిగిలిన విషయాలు చూసుకోలేదా? ఏలియా పారిపోయాడండి, వాగు దగ్గర తీసుకుపోయి దేవుడు కూర్చోబెట్టాడు. తిండెట్టా పాపం, పరిగెత్తుతాడు, రథం కంటే స్పీడ్ గా పరిగెత్తాడు ఏలియా. కాకులను పిలిచాడు దేవుడు, పో నా దాసుడు అక్కడ ఉన్నాడు, పోయి భోజనం పెట్టుపో. కాకులు భోజనం పెట్టమైంది. దేవుని యొక్క దూతలు వచ్చారు, వండి పెట్టాడు. అంటే ఏంటి? నీకు ఆహారానికి లోటు లేకుండా చేసే దేవుడు మన దేవుడు. భోజనం వండలేకపోయాం, పండుకొని ఉన్నాము. ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, అమ్మా ఎక్కడున్నావమ్మా? అయ్యా నాకేం ఒంట్లో బాగుండలేదయ్యా,
పండుకున్నాను, దేవుడా దేవుడా అనుకుంటున్నాను. అయ్యో భోజనం చేయలేదమ్మా, ఉండు ఉండు నేను వస్తానని వాటిలో పోయి ఒక బాక్స్ తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. దేవుని క్రియలు ఆ విధంగా ఉంటాయి. మనుష్య హృదయమునకు గోచరము కావు, కాలేదు, కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, మనుషుల హృదయానికి గోచరములు కాలేదు. ఇది దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు రహస్యాలు తెలియజేస్తా ఉంటాడు అనేది మనము తెలుసుకొని తీరాలి. మనకి తెలుసు కదండి, మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి, దేవునితో స్నేహితుడు. రెండు విషయాలు అబ్రహాంలో ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డగా బ్రతికాడు, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో 17వ వచనాన్ని రాస్తున్నాడు. అందులో నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అంటే ఒక ప్రవక్త అయినటువంటి వ్యక్తికి, దేవుని బిడ్డ అయినటువంటి ఒక వ్యక్తికి దేవుడు సమస్తాన్ని తెలియచేస్తాడు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏది చేయాలి అనుకుంటానో దానిని భూమి మీద ఉన్న నా బిడ్డకి తెలియజేయకుండా ఉంటానా తెలియజేస్తాడు ఆయన. అలాంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. దానియేలు కూడా ముందుగా తెలియజేస్తే, దాన్ని ముందుగానే రాజుకు తెలియజేస్తే రాజు పట్టించుకోలే. అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో పట్టించుకోకుండా ఇష్టానుసార జీవితాన్ని జీవించి ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇక్కడ నేను పలానా విషయంలో పాడు చేయాలనుకుంటున్నాను, వాళ్ళు చేసినటువంటి పాపము దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి ఏం చేరాలే? నువ్వు చేసిన పుణ్యకార్యాలు దేవుని సన్నిధికి చేరాలి. యేసు ప్రభు అంటున్నారు ఒక వ్యక్తితో, తను చేసినటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా నాకు తెలుసు. అంటే పుణ్యకార్యాలేనా దేవునికి తెలిసేది? నువ్వు చేస్తున్న పాప కార్యాలు దేవునికి తెలియవా? తెలుస్తాయి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది మనము తెలుసుకొని తీరాలి. మరోవైపు ఏంది? అబ్రహాము ప్రవక్త. రెండవ వైపు ఏంది? అతడు దేవునికి స్నేహితుడు. స్నేహితుడికి అన్ని చెబుతుంటాడు. లోతు అక్కడ ఉన్నాడు, ఆ పట్టణాలను నాశనం చేయటానికి పోతున్నాను నేనని ముందుగానే చెప్పాడు కదా. అదే కదా రహస్యము. ఫలానా పట్టణాన్ని నాశనం చేస్తాను అని మనిషి కోరుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తెలియజేసిన పరిస్థితి అందులో కనిపిస్తా ఉంటుంది. కాబట్టి సహోదరుడా, ఇందులో ఏంటయ్యా అంటే మనం అందరం కూడా దేవునికి స్నేహితులుగా మెలిగితేనే ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. స్నేహితుడిగా ఉండాలి అంటే ఆయనకి మనకి మధ్యలో ఏ పాపము అడ్డుగా రాకుండా ఉండాలి అనేది మనం అందరం తెలుసుకొని, రహస్యాలు మనకు తెలియాలి అని దేవునికి మొర పెట్టుదాము. ఉదయకాల సమయంలో దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలను మనం వెనుకటి దీవించుగాక. డ్యూటీ నుంచి మధ్యాహ్నానికి వచ్చిండు, నీళ్లు పోసుకొని పోయిండు. ఇక్కడికి వచ్చినాక చెప్తే మేఘానత్తడు అంత రాలేదు అమ్మమ్మ అంటే ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేసుకు. కృప కలిగిన దేవా, రక్షకానికి స్తోత్రాలు నైనా. ఉదయకాల సమయంలో నైనా నీ బిడ్డలకి ఆయా నాయన తండ్రి ప్రభ నీ మాటలు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నైనా. ఆయా ఎవరైతే నైనా తండ్రి ప్రవక్తలుగా ఉంటారో వారు నాయన తండ్రి నీకు స్నేహితులుగా కూడా ఉంటారు. ఒక పక్క ప్రవక్త, రెండవ పక్క నాయన స్నేహితుడిగా ఉంటారు నాయన. అలాంటి పరిస్థితి నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. నువ్వు చెప్పిన మాట ఆయా నేను నమ్ముకున్నటువంటి బిడ్డలకి అందరినీ ప్రవక్తలుగా, అందరికీ నేను రహస్యాలు తెలియజేస్తాననే మాట మేము తెలుసుకుంటూ ఉన్నాము. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఆయా జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యంలో ఉన్న వారు అందరినీ దర్శించండి. చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు నాయన. వారందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించండి.
నీ వెలుగు చే దర్శించండి. పరిశుద్ధురా, నీ రహస్యాలు తెలియజేసుకొని ఆయా అనేకులకు తెలియజెప్పి రక్షించబడే మార్గాన్ని వారికి తెలియజేస్తున్నందుకు మీకే స్తోత్రాలు. నేను అలాంటి అనుభవాలు కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు మందుల ఆత్మను దయచేయండి. మా యందు అపరాధం చేసిన వారిని క్షమించండి. మా నిరంతరం నీవే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి సకల పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించునుగాక. దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు.